ఆయన కూల్చాలని స్టార్ట్ అవుతే మధు పార్క్లో ప్లీజ్ మా ఇంటికి రండి, మా ఇల్లుని కూల్చండి ఫస్ట్, మీ చేతులతో కూల్చిన తర్వాత రెస్ట్ ఆఫ్ అన్ని కూల్చేయండి. వెళ్ళిపోవాల్సి వస్తే మీ జీవితం ఎలా ఎఫెక్ట్ అవుతుంది? ఏం లేదు, పైకి పోవాల్సింది, జీవితం ఎఫెక్ట్ ఏం లేదు. ఒక మనిషి నాది ఇప్పుడు 73 years, ఇప్పుడు బయట పోయి కొత్త దాంట్లో ఎట్లా ఉండాలి, ఎవరితో ఎట్లా కలవాలి. మీరు ఏం జాబ్ చేశారు? నేను సైంటిస్ట్గా ఫిషరీస్లో సైంటిస్ట్గా చేశాను. సైంటిస్ట్. అతను మాకు 10 crores ఇవ్వచ్చు, 20 crores ఇవ్వచ్చు, బట్ ఈ ఫ్లాట్ నాకు రాదు. నాకు ఫ్లాట్ పోతుందని కానీ నా ప్రాణం పోతుందన్న బాధ ఎక్కువగా ఉంది. పవర్కి వస్తే ఆయనకు ఎక్కిపోతుంది, కొమ్ములు వస్తున్నాయి. ఎంత ధైర్యం ఈ గవర్నమెంట్కి, ఎంత బరితెగింపు ఈ గవర్నమెంట్కి అని అడగాలనిపిస్తుంది. వీళ్ళు ఎక్కడికి వెళ్తారు? ఇక్కడ ఉన్న వాళ్ళు ఆ స్పీషెస్ ఎక్కడ వెళ్తాయి? నమస్తే ఫ్రెండ్స్, నా పేరు తులసి చందు. మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్ ముందున్నాను. గాంధీ సరోవర్ ప్రాజెక్టు కోసం తెలంగాణ గవర్నమెంట్ ఈ మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్ని తీసుకోవాలి అని నోటిఫికేషన్ ఇచ్చినప్పటి నుంచి ఈ అపార్ట్మెంట్ వాళ్ళు బయటకు వచ్చి ఆర్తనాదాలు చేశారు, ఆందోళనలు చేశారు. అయితే అలా చేయలేని కండిషన్లో చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా సీనియర్ సిటిజన్స్. వాళ్ళ వాయిస్ లోపలే ఉండిపోకూడదు అని చెప్పి అది ముఖ్యమంత్రి దాకా, తెలంగాణ గవర్నమెంట్ దాకా, డెసిషన్ మేకర్స్ దాకా చేరాలి అని చెప్పి నేను ఇంకొక ప్రయత్నం చేస్తున్నాను. వాయిస్ ఆఫ్ ద మధు పార్క్ రిడ్జ్ మీ ముందుకు తీసుకొని వస్తున్నాను. రండి విందాం. మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్ లోపల నేనున్నాను. అపార్ట్మెంట్ ఎలా ఉంటుంది, ఈ గేటెడ్ కమ్యూనిటీ తీసేయడం వల్ల ఎవరు ఎఫెక్ట్ అవుతారు ఎక్కువగా, నిజంగా తీసేయాల్సిన అవసరం ఉందా, ఇలాంటి ఒక ప్లేస్ని పునరావాసంలో భాగంగా మళ్ళీ గవర్నమెంట్ ఇవ్వగలుగుతుందా? వీళ్ళకు 420 కుటుంబాలు ఉన్నాయి. ఆ 420 కుటుంబాలకు కావాల్సిన సకల సౌకర్యాలు ఉన్న ఒక వెల్ ఎక్విప్డ్ గేటెడ్ కమ్యూనిటీ ఇది. యాంఫీ థియేటర్, ఇక్కడ చాలా కల్చరల్ ప్రోగ్రామ్స్ జరుగుతాయి. ఇక్కడ ప్రతిసారి రిపబ్లిక్ డే అండ్ ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ జరుగుతాయి. ఇక్కడ 100 మంది ఈ అపార్ట్మెంట్లో ఉండే 100 కుటుంబాల కోసం పనిచేయడానికి 100 మంది ఈ అపార్ట్మెంట్తో అనుబంధంగా పనిచేస్తూ వాళ్ళు కూడా ఈ అపార్ట్మెంట్ చుట్టుపక్కల ఉండే లంగర్ హౌస్ అండ్ సన్ సిటీ ఏరియాస్లో నివాసం ఉంటున్నారు. పాలు వేసేవాళ్ళు, పేపర్ వేసేవాళ్ళు, ఇక్కడ డొమెస్టిక్ హెల్ప్స్, డ్రైవర్స్, వీళ్ళందరితో కూడిన వాళ్ళ జీవితాలు కూడా ఇదే అపార్ట్మెంట్తో ముడిపడిన అపార్ట్మెంట్ ఇది. అండ్ ఇక్కడ ఉండే పిల్లలకు 2 ప్లే ఏరియాస్ ఉన్నాయి. పిల్లలకి హైలీ సెక్యూర్డ్ ప్లేస్ ఇది. సీనియర్ సిటిజన్స్కి వాళ్ళు బయటికి తిరగాలి అన్నా కూడా చాలా స్పేషియస్గా ఉంటుంది అపార్ట్మెంట్ అంతా కూడా. చాలా ఇప్పుడు కన్స్ట్రక్ట్ అవుతుండే అపార్ట్మెంట్స్ అన్నీ కూడా చాలా ఇరుగ్గా ఉంటాయి, కానీ ఇది చాలా స్పేషియస్గా ఉంటుంది. బాగా వాకింగ్ చేయొచ్చు, జాగింగ్ చేయొచ్చు, చాలా వాకింగ్ ట్రాక్స్, చాలా స్పేషియస్గా ఉండే అపార్ట్మెంట్. అండ్ చాలా పెద్ద జిమ్ ఉంటుంది, చాలా పెద్ద స్విమ్మింగ్ పూల్ ఉంటుంది, కిరాణా సరుకులు కొనుక్కోవడానికి కావాల్సిన షాప్ ఉంటుంది, బ్యూటీ పార్లర్ ఉంటుంది, అండ్ బార్బర్ షాప్ ఉంటుంది. ఇవన్నీ అంటే ఇక్కడ నివసించే వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఈ అపార్ట్మెంట్ ఉంటుంది. అండ్ ఇక్కడికి దగ్గరలోనే ఆర్మీ పబ్లిక్ స్కూల్ ఉంటుంది. ఇక్కడ చదివే చాలా మంది పిల్లలు అక్కడ స్కూల్కి వెళ్తారు, పక్కనే ఉంటుంది అనమాట. ఇన్ని వదులుకొని ఇప్పుడు మీరు వెళ్ళిపోండి, మాకు వేరే ఆప్షన్ లేదు అని చెప్పి గవర్నమెంట్ చెప్తుండడం అనేది ఎలా తీసుకోవాలి? ఇక్కడ ఉండే వాళ్ళు పోనీ ఎవరి కోసం ఈ అపార్ట్మెంట్ ఇన్ని త్యాగాలు చేయాలి అనేది మీ అందరి ముందు పెట్టడంలో భాగంగా ఇక్కడ నేను ఈ అపార్ట్మెంట్ ఎలా ఉంటుంది అనేది నేను చూపిస్తాను. ప్రశాంతతకు నిలయంలాగా ఉండే అపార్ట్మెంట్ ఇది. సీనియర్ సిటిజన్స్ ముఖ్యంగా వాళ్ళందరికీ కూడా కంటి నిండా నిద్ర లేదు. అపార్ట్మెంట్ బయట ఎంత పచ్చగా ఉంటుందో చాలా ఇళ్ళ ముందు కూడా ఇలా పచ్చగా ఉంటుంది. చెప్పాను కదా, జీవితంలో ఒకే ఇల్లు కాబట్టి ఆ ఇంటిని అందమైన పొదరిల్లు లాగా పెట్టుకోవాలి అని చెప్పి అనుకుంటున్న ఫ్యామిలీస్ ఇక్కడ చాలా ఎక్కువగా ఉంటాయన్నమాట. సో లోపలికి వెళ్ళి చూద్దాము. మీ ఇల్లు చాలా బాగుందండి. బయట అన్ని మొక్కలు పెట్టారు, లోపల చూస్తే ఇంకా బాగుంది. ఎప్పటి నుంచి ఇక్కడ ఉంటున్నారు? యాక్చువల్లీ నేను 2012 నుండి ఇక్కడ ఉంటున్నాను. సో యాజ్ అ టెనెంట్ గా ఉంటున్నాను. ఇప్పుడు మీరు టెనెంటా? నో, యాజ్ ఇప్పుడు నేను జస్ట్ 2 years అయింది ఓనర్. టెనెంట్ గా వచ్చారు? యా, టెనెంట్ గా వచ్చాను. నాకు ఈ అపార్ట్మెంట్ చాలా నచ్చి వచ్చాను. దాన్ని ఫ్లాటే తీసుకోవాలని చాలా కోరికగా ఉండింది. నా మొత్తం ఇన్వెస్ట్మెంట్ ఇక్కడ పెట్టేశాను. ఏదో 1 or 2 days కాదు, ఆల్మోస్ట్ నేను 14 years ఇక్కడ మధు పార్క్. సో మధు పార్క్ లో ఎన్ని ఫ్లాట్స్ వెళ్ళుకున్నా నాకు ఇదే ఫ్లాట్ కావాలని తీసుకున్నాను. మీరు చూడొచ్చు చుట్టుపక్కల చాలా బ్యూటిఫుల్ గా ఉంటది. ఇంతకంటే పెద్దది రావచ్చు కానీ ఇలాంటి ఫ్లాట్ రాదండి. అతను మాకు 10 crores ఇవ్వచ్చు, 20 crores ఇవ్వచ్చు, బట్ ఈ ఫ్లాట్ నాకు రాదు. నాకు
ఫ్లాట్ పోతుందని కానీ నా ప్రాణం పోతుందన్న బాధ ఎక్కువగా ఉంది. సో ఫ్లాట్ పోతుంది అని వినడానికి కూడా కష్టంగా ఉంది. ఉన్న ప్లాట్ ఎల్బీ నగర్ దగ్గర ప్లాట్ ఉండే అమ్మేసి ఇక్కడ కొన్నాం మేము యాక్చువల్లీ. ఇది కూడా పోతే అసలు ఏం అయిపోవాలి. ఈ రోజు అది రేట్ పెరిగిపోయింది, అది పోయింది, ఇది పోయింది. ఈ వ్యూలో చాలా పీకాక్స్ కనిపిస్తాయండి. ఎర్లీ మార్నింగ్ అందరికీ పీకాక్ సౌండ్స్ వినడం అనేది చాలా అమేజింగ్. యాక్చువల్లీ ఎర్లీ మార్నింగ్ ఇక్కడ చాలా పీకాక్స్ వస్తాయండి. ఆల్మోస్ట్ 20 to 30 పీకాక్స్ ఉన్నాయి. ఇప్పుడు గాంధీ స్టాచ్యూ కోసం అని అంతా క్లీన్ చేస్తారు. అదర్వైజ్ చాలా ప్లాంట్స్ ట్రీస్ ఉండేవి ఇక్కడ. సో వీళ్ళు క్లీన్ చేయబట్టి మొత్తం ఇప్పుడు ఏం లేకుండా పోయింది. అక్కడ బర్డ్స్ అన్ని అటు ఇటు వెళ్ళిపోతా ఉన్నాయి. ఎవరైతే ఈ డెసిషన్ తీసుకున్నారో అలాంటి వాళ్ళు మీ ముందుకు వస్తే ఏం చెప్పాలనిపిస్తుంది? ఇది 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 డెవలప్మెంట్ ఎలా అవుతుంది? ఆల్రెడీ ఈ అపార్ట్మెంట్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఎప్పుడైనా లేని ప్లేస్ కి డెవలప్ చేయడం ఇంపార్టెంట్, ఉన్నది కూల్ చేయడం డెవలప్మెంట్ కాదండి. ఇల్లుని ఒకటే చెప్తారు రేవంత్ రెడ్డి గారికి, ఒకసారి రండి తీసుకొచ్చి మా ఇల్లుని కూలగొట్టాలని చేతులు వస్తే కూలగొట్టేయండి అని చెప్తాం. నిజంగా ఇల్లుని కూల్స్తారా మీరే ఫస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేయమని చెప్తాం. ఆయన కూల్చాలని స్టార్ట్ అవుతే మధు పార్క్ లో ప్లీజ్ మా ఇంటికి రండి, మా ఇల్లుని కూల్చండి ఫస్ట్. మీ చేతులతో కూల్చిన తర్వాత రెస్ట్ ఆఫ్ అన్ని కూల్చేయండి. ఇంట్లోకి వస్తే తెలుస్తుందండి పెయిన్ ఏంటో. ఇది ఊరికే రాలేదా ఇల్లు, నాకు ఊరికే ఆల్మోస్ట్ నేను 50 years లో ఇల్లు కొన్నా. 50 years లో ఇల్లు కొన్న తర్వాత ఇంకేం కొంటానండి? రెస్ట్ ఆఫ్ ఎవరు ఇస్తారు? లోన్సా ఇవ్వరు. నేను తీసుకున్న లోన్ పరిస్థితి ఏంటి? మధు పార్క్ రిడ్జ్ ని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు ఇక్కడ ఉండాలని? ఎయిర్పోర్ట్ నుంచి రావడానికి ఈ టిప్పు ఖాన్ బ్రిడ్జ్ అనేది ఫస్ట్ ఎగ్జిట్ ఆ రోజుల్లో. సో టిప్పు ఖాన్ బ్రిడ్జ్ పక్కనే ఉన్నది హౌస్ కనుక మాకు కన్వీనియంట్ గా ఉంటుంది. కనుక ఇక్కడ పర్చేజ్ చేద్దామని అడిగితే మా అబ్బాయి పర్చేజ్డ్ హియర్. ఇప్పుడు ఇక్కడ నుంచి తీసుకెళ్లి మీకు ఇలాంటివే వేరే చోట అపార్ట్మెంట్స్ ఇస్తాము, మీరు కావాల్సినవి సెలెక్ట్ చేసుకోవచ్చు. మీకు ఏమనిపిస్తుంది అట్లాంటి ఆఫర్ వచ్చినప్పుడు? లేదమ్మా, ఎందుకని ఇవాళ మనము మాకు అన్ని విధాలా కన్వీనియంట్ గా ఉంది. ఇక్కడ ఉన్న చుట్టుపక్కల వాళ్ళందరూ కూడాను మాతోటి ఒక రకమైన రిలేషన్స్ మెయింటైన్ చేశారు. రీసెంట్లీ ఐ వాజ్ అడ్మిటెడ్ ఇన్ ద హాస్పిటల్. అట్ ద టైమ్ నా వైఫ్ ఎవరు తీసుకోలేరు. ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ పిలిచి వాళ్ళందరూ తీసుకెళ్లి నన్ను హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. ఐ వాజ్ దేర్ ఫర్ 1 week. మరి ఇలాంటి పరిస్థితులు అంటూ ఉన్నప్పుడు పిల్లలు ఎక్కడో ఉద్యోగం చేసుకుంటూ అక్కడికి వస్తూ ఉంటారు. వాళ్ళు వాళ్ళని పిలిచి ఇమ్మీడియట్ గా వచ్చే టైంలో మన టైం పడుతుంది కదా. అందుకని చెప్పేసి ఇంటి పక్కన వాళ్ళందరూ ఉన్నారు. ఈ రిలేషన్ మళ్ళీ వేరే చోటుకి వెళ్ళి మళ్ళీ మేము మెయింటైన్ చేయాలంటే ఇట్ టేక్స్ చాలా టైం పడుతుంది మనకి. ఇక్కడ మనకు ఒక కల్చరల్ డైవర్సిటీ, రిలీజియస్ డైవర్సిటీ కనిపిస్తుంది. అన్ని రాష్ట్రాల వాళ్ళు, అన్ని మతాల వాళ్ళు ఇక్కడ కలిసికట్టుగా ఎంత పీస్ఫుల్గా బతుకుతున్నారు అని చెప్పడానికి ఇంకొక ఫ్లాట్ ఇది. నమస్తే అంకుల్, మీరు ఇక్కడ ఎప్పటి నుంచి ఉంటున్నారు? ఎలా ఉంది మీ లైఫ్ ఇక్కడ? ఎలా ఉంది? 20 ఏళ్ళ నుంచి ఉంటున్నా. 20 years అంటే మొట్టమొదట్లో వచ్చారా మీరు? థర్డ్. నేను జాబ్ చేస్తూ వచ్చి వెళ్ళేవాడిని. బస్సులు కూడా చాలా తక్కువ ఉండే. ఏం ఉద్యోగం చేసేవాళ్ళు మీరు? బ్యాంక్ లో ఉన్నా. అంటే ఇక్కడ చూస్తే నాకు నచ్చింది. ఇక్కడ మిలిటరీ వాళ్ళు ఉన్నారు, ఇక్కడ చెట్లు గిట్లు అన్ని ఉన్నాయి, హాయిగా ఉంటుంది అని చెప్పి పిల్లలు పిల్లలు కూడా చేశాను. మనవరాలు కూడా ఇక్కడే ఉన్నారు. అట్టాడిది ఇప్పుడు ఇదంటే టెన్షన్ తో నిద్రలు పట్టడంలా. స్టార్టింగ్ లో నీళ్ళు లేవు తాగడానికి, కరెంటు లేదు. కొట్లాడి అది చేసి తిరిగి మేము ఇచ్చేసాం. ట్యాంకర్స్ తెప్పించి వాడుకున్నాం. అప్పుడు గుర్తుకు రాలేదా మేము మనుషులు అని చెప్పి. తర్వాత మళ్ళీ తిరిగి తెచ్చుకుని నీళ్లు మేమే తెచ్చుకున్నాం. వాటిని కరెంటు మీటర్లు కూడా అన్ని మేమే, ట్రాన్స్ఫార్మర్స్ అన్ని మేమే పెట్టుకుంటే ఇక గవర్నమెంట్ ఏం చేసింది? మాకు ఒక రోడ్డు లేదు, ఒక ఇది లేదు. అయితే మీరు 20 ఏళ్ల నుంచి ఇక్కడ ఉంటున్నారు కదా, ఎప్పుడైనా సరే మీ అపార్ట్మెంట్ గేట్ ఉంది కదా, ఆ గేట్ దగ్గర దాకా అయినా వరద వచ్చిందా? లేదు. మొన్న వీళ్ళు కావాలని వదిలిన నీళ్లు కూడా రాలేదు. ఇంతవరకు ఒక నీళ్లు చుక్క రాలేదు. వీళ్ళు చూడండి నీళ్లు ఎట్లా చేసుకున్నాము. ఇప్పుడు చాలా బాగుంది. ఇది వదిలిపెట్టిపోవాలంటే ఎట్లా అనిపిస్తుంది? మీ పిల్లలు ఎక్కడుంటారు? ఒకరు అమెరికాలో, ఒకరు సౌదీలో ఉన్నారు. ఉద్యోగాలు లేకపోతే పిల్లలు ఇంకా అక్కడికి వెళ్ళిపోయారు, ఏదో కష్టపడుతున్నారు. ఇక్కడ నుంచి ఒకవేళ వెళ్ళిపోవాల్సి వస్తే మీ జీవితం ఎలా ఎఫెక్ట్ అవుతుంది? ఏం లేదు, పైకి పోవాల్సింది. జీవితం ఎఫెక్ట్ ఏం లేదు. ఒక మనిషి నాది ఇప్పుడు 73 years. ఇప్పుడు బయట పోయి కొత్త దాంట్లో ఎట్లా ఉండాలి, ఎవరితో ఎట్లా కలవాలి, ఇవాళ రేపు ఎట్లా ఉంది ఇది. 73 years అయిన తర్వాత ఇప్పుడు వెళ్ళాలంటే ఎట్లా చేస్తుంది? మీలాంటి వాళ్ళు ఇక్కడ ఎక్కువ మంది ఉంటారు కదా? అందరూ ఉన్నారు. రిటైర్డ్ అయిన అందరూ మ్యాక్సిమం రిటైర్ అయిన వాళ్ళు ఉన్నారు. ఆర్మీ వాళ్ళు, బ్యాంక్ ఎంప్లాయీస్, వేరే గవర్నమెంట్ ఎంప్లాయీస్ అంతా రిటైర్ అయిన వాళ్ళే ఉన్నారు. వాళ్ళ పిల్లలు బయట ఉన్నారు. ఇప్పుడు ఉన్నారు అంతా ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఉన్నాం. ఒకరికొకరు కలిసి ఉన్నాం. ఓల్డ్ హోమ్ లాగా ఉంది మాకు ఇది. అట్టది ఇప్పుడు ఇక్కడ వదిలేసిపోవాలంటే ఇక మనకు లేదు. అది చెప్పే ఎవరో పెద్ద మనుషులు ఏసీ రూమ్లో కూర్చొని చూస్తున్నారు. వచ్చి ఇక్కడ చూడండి రా మీకు తెలుస్తుంది.
ఏందనేది మీ తల్లిదండ్రులు కూడా పంపండి అట్లా. అది గవర్నమెంట్ ఇది అర్థం చేసుకోవాల్సింది. ఇప్పుడు ఈయన చెప్పిన మాటల్లో చాలా ఇంపార్టెంట్ విషయం గవర్నమెంట్ కొంచెం బుర్రబెట్టి ఆలోచించాల్సింది ఏంటంటే, ఇక్కడ ఉండే 60%కి పైగా ఇలాంటి వాళ్ళే రిటైర్మెంట్ అయిన వాళ్ళు సీనియర్ సిటిజన్స్ ఉన్నారు. వాళ్ళకి వాళ్ళ జీవితంలో ప్రశాంతంగా ఉండాలి అని అనుకుంటారు. వాళ్ళు ఇక్కడ నుంచి వేరే దగ్గరికి వెళ్ళిపోతే అక్కడ మళ్ళీ వాళ్ళు జీరో నుంచి వాళ్ళ జీవితాన్ని మొదలు పెట్టాలి. గోడలు కాదు కదా ఇల్లు అంటే, అపార్ట్మెంటు లేదా గేటెడ్ కమ్యూనిటీ ఇస్తాము అంటే అది కాదు కదా కావాల్సింది, మనుషులు కావాలి. చల్లా చెదురు చేసేసి మనుషుల్ని మీరు అక్కడ ఉండండి అని చెప్తే ఇలాంటి వాళ్ళకి దిక్కెవరు? వీళ్ళ పిల్లలు వీళ్ళ దగ్గర ఉండరు. ఇక్కడ వీళ్ళు కలిసి ఉండేది ఇక్కడ ఉండే ఇరుగు పొరుగు వాళ్ళతో కలిసి ఉంటారు. ఇక్కడుండే ఇలాంటి మిగిలిన సీనియర్ సిటిజన్స్తో కలిసి ఉంటారు. సో మీరు కమ్యూనిటీని ఎలా క్రియేట్ చేయగలుగుతారు? గోడలు క్రియేట్ చేయగలుగుతారేమో, గోడలు కట్టగలుగుతారేమో, కానీ ఒక కమ్యూనిటీని, ఒక లైవ్లీహుడ్ని మీరు ఎలా క్రియేట్ చేయగలుగుతారు అని చెప్పి వాళ్ళ మాటల్లో ఉండే ఆవేదన చెప్తుంది. మేము మార్నింగ్ కలుస్తాము, తిరుగుతాం, వాకింగ్ చేసుకుంటాం, ఇక్కడ హాయిగా ఉంది మాకు లైఫ్. ఇప్పుడు ఈ లైఫ్ బయట అంటే మాకు ఒక ఇల్లు ఖాళీ కూలగొట్టే మమ్మల్ని కూలగొట్టి వెళ్ళిపోండి, తీసుకోండి మీకు మా ఇది సమాధుల మీద. అంతేగాని మేమైతే వెళ్ళే కష్టం, చాలా ఇది ఉంది, కంట్రోల్ చేయలేకపోతున్నాం. ఇదే నిజంగా చాలా ఇదే అవుతుంది. పిల్లలు ఆడ ఉన్నారు బయట, ఇక్కడ చాలా మ్యాక్సిమంగా పిల్లలు బయటే ఉన్నారు, అవుట్ ఆఫ్ కంట్రీ. ఇక్కడ కులం మతం అనేది లేదు మాకు. పెద్ద మనిషి చిన్న మనిషి పిల్లలు ఇదని చెప్పి ఉన్నాం. మ్యాక్సిమం పిల్లలంతా బయట ఎందుకు ఉన్నారు? హాయిగా వాళ్ళు అమ్మ నాన్న చూసుకునే వాళ్ళు ఉన్నారు చుట్టుపక్కల వాళ్ళు అని చెప్పి మిమ్మల్ని అందరిని అన్న వదిన అక్క అని చెప్పి పిలుస్తున్నారు పిల్లలు. అదే అంటున్నారు, అబ్బాయి అందరూ ఉన్నారు కదా నాన్న ఎందుకు భయం ఏమైందని చెప్పి. మేము పిల్లల దగ్గర పోయాలంటే 6 నెలలు ఇల్లు బంద్ చేసి వెళ్ళిపోతాం, ఏం కాలేదు మాకు, సేఫ్టీ ఉంది ఇక్కడ. అట్ట సేఫ్టీ కూడా వదిలిపెట్టేసి ఇది పెట్టేసి ఇప్పుడు ఇంత పెద్ద ఇల్లు కట్టిస్తాడు నాకు. ఆ పిల్లలు లోన్ తీసుకొని అప్పు చేసుకొని డబల్ అయిపోయినాయి మాకు లోన్లో. ఎవరో చెంచగాళ్ళని పంపిస్తున్నారు వస్తున్నారు, కానీ ఒక్కడని వచ్చి సరిగ్గా మాట్లాడండి. అపార్ట్మెంట్ ఎవరితో మాట్లాడు వాళ్ళ మినిస్టర్ అఫీషియల్స్ బయట వాళ్ళు వచ్చి వీళ్ళు రాజకీయ నాయకులు వస్తున్నారు, వాళ్ళ లబ్ధి కోసం వాళ్ళు ఏవో ఒకటి చెప్పిపోతున్నారు. మాకు వాళ్ళతో సంబంధం లేదు. మాకు ఎలా చూస్తారు? ఇది డెవలప్మెంట్ అని చెప్తోంది గవర్నమెంట్. వాళ్ళకి అది డెవలప్మెంట్. ఇది ఆల్రెడీ డెవలప్ అయిన ప్లేస్ని డెమాలిష్ చేయడం డెవలప్మెంట్ ఎక్కడ అవుతుంది? వాళ్ళు ఇక్కడ ఏదైనా కాలేజ్ స్కూల్ అలాంటిది కాదు కదా, జస్ట్ సేక్ ఆఫ్ మాన్యుమెంట్ వాళ్ళు డెమాలిష్ చేస్తా అంటున్నారు. ఇట్ ఈస్ నాట్ అ రైట్ థింగ్ కదా. ఇక్కడ ఆల్మోస్ట్ 450 ఫ్యామిలీస్ ఉన్నాయి. సో వాళ్ళ లైఫ్ అంతా స్పాయిల్ చేసి వాళ్ళని ఎక్కడికో వెళ్ళిపోమని చెప్పడం ప్లస్ ఇదంతా చేయడం కరెక్ట్ కాదు కదా. వీళ్ళు ఎక్కడికి వెళ్తారు? ఇక్కడ ఉన్న వాళ్ళు ఆ స్పీషెస్ ఎక్కడ వెళ్తాయి? వీళ్ళు అడిగే ఏ ప్రశ్నకు కూడా గవర్నమెంట్ దగ్గర సమాధానమే ఉండదు. రియల్ డెవలప్మెంట్ ఇక్కడికి వస్తే కనిపిస్తుంది నిజానికి. దీన్ని డెమాలిష్ చేయడం అనేది డిస్ట్రక్షన్. గవర్నమెంట్ ఇప్పుడు చేయబోయేది డెవలప్మెంట్ కాదు, అది డిస్ట్రక్షన్. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో పని చేశాను లాస్ట్. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అని చెప్తారు. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ఫస్ట్ టవర్ ఉంది కదా 22 ఫ్లోర్ బిల్డింగ్, అది నాదే. అవునా? అక్కడ పని చేశాను. ఓకే. ఇక్కడ నుంచి ఎందుకు ఇక్కడ తీసుకున్నాము అంటే ఇక్కడ నుంచి ట్రాఫిక్ ఏ లేదు, నో వన్ వే ట్రాఫిక్, ఇట్స్ ఓన్లీ నో ఆపోజిట్ డైరెక్షన్ ట్రాఫిక్, స్ట్రైట్ వి గో టు ద ఆఫీస్. ఇప్పుడు మీరు రిటైర్ అయిపోయి 14 years అయింది, 11 years అయింది, సారీ 2014 లో రిటైర్ అయినాను. సో 11 years అయింది. 11 years ఇక్కడే ఉన్నాము. నేను నా వైఫ్, ఇద్దరు సీనియర్ సిటిజన్స్, ఇద్దరు ఇక్కడే. మీరిద్దరే ఉంటారు ఇంట్లో? ఇద్దరే ఇంట్లో. పిల్లలు ఉండరు ఇక్కడ? పిల్లలు అమెరికాలో ఉంది, ఇద్దరు డాటర్స్ ఉన్నాయి. డాటర్స్ ఇద్దరు, పాప ఇద్దరు అమెరికాలో. మీలాంటి వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు కదా ఈ అపార్ట్మెంట్ లో, అంటే రిటైర్డ్ పీపుల్ ఎక్కువ ఉంది. కరెక్ట్, ఎక్కువ ఉన్నారు. మీరు కానీ మీ వైఫ్ ఇద్దరు పెద్దవాళ్ళు. సో ఏం మాట్లాడుకుంటున్నారు దీని గురించి? ఈ చర్చ మీ మధ్య ఎట్లా ఉంది? నా మధ్య ఎక్కడ పోవాలి అని ఆడుకుంటాం ఇద్దరు, అదే ప్రాబ్లం ఉంది. ఏమి జగత్ చూడలేదు, తెలియదు నాకు. ఇటు పక్క పక్కన ఉంది, ఇటు పక్క సన్ సిటీ ఉంది, ఇటు పక్క లంగర్ హౌస్ ఉంది, ఆర్మీ ఏరియా నైస్ గా ఉంది, నో ప్రాబ్లం. హాస్పిటల్స్, డాక్టర్స్, బ్యాంక్స్ ఎలా పక్క పక్క ఉంది, నో ప్రాబ్లం. మీ పిల్లలు ఏమంటున్నారు? పిల్లలు ఎందుకు పోతున్నారు, సీఎం ఏమి చేస్తున్నారు అందున్నారు, వేరే ఏమి చెప్పలేదు. అంటే ఈ అపార్ట్మెంట్ లో చాలా సేఫ్ సెక్యూర్ ఉంటారనే కదా వాళ్ళు మిమ్మల్ని ఇక్కడ వదిలిపెట్టి, ధైర్యం ఉంటుంది. ధైర్యం ఉంది ఆయనకు, సెక్యూరిటీ ఉంది, కెమెరాస్ ఉంది, ఎన్ని ముందు మోర్ దాన్ 100 కెమెరాస్ ఆర్ దేర్. సో సెక్యూరిటీ ఉంది, నో ఇష్యూస్, ఇంతవరకు ఏమి ఇష్యూ లేదు. సో నో ప్రాబ్లం. అందుకే డాక్టర్స్ ఇద్దరు చెప్పారు, మీరు అక్కడి నుంచి ఎందుకు పోతున్నారు, సీఎం ఏమి చేస్తున్నారు, అడుగు ఫైట్ చేయండి అని చెప్తున్నారు. ఎలా అమెరికాలో ఉన్నారు.
ఒకటి టెక్సాస్ వాళ్ళు రాలేరు వెంటనే ఇక్కడ. రాలేదు, ఎందుకంటే ఇప్పుడు కనీసం ఇక్కడ నుంచి షిఫ్ట్ చేయాలన్నా కూడా మీ వల్ల కాదు. హెల్ప్ కాదు, అంటే ట్రబుల్ చేస్తారు అక్కడ. ఇక్కడ మనకి ఇక్కడ రేవంత్ రెడ్డి ట్రబుల్ చేస్తున్నారు. ఎందుకు ఇట్లా గవర్నమెంట్స్ ఎందుకు ఇట్లా తగలబడుతున్నాయి? అదే తెలియదు, మాకు తెలియదు. పవర్కి వస్తే ఆయనకు ఎక్కిపోతుంది, కొమ్ములు వస్తున్నాయి. ఎస్. మీకు ఇదే ప్లేస్ కావాలి అని ఎందుకు అనుకుంటున్నారు మాకు తెలియదు. ఎందుకంటే పక్కన నది ఉన్నా సరే ఎప్పుడు కూడా ఎంత పెద్ద వరదలు వచ్చినా మనకి అపార్ట్మెంట్లోకి ఒక్క నీళ్ళు చుక్క కూడా ఎప్పుడు రాలేదు. అంత దీనిగా ఉన్నది, అంత గ్రీనరీగా చక్కగా హాయిగా ఉన్నాం. ఊరికి దూరంగా ఉన్నా సరే అంత హాయిగా ఉన్నాం అనేసి అనిపిస్తుంది. అలాంటి వాళ్ళని మమ్మల్ని దయచేసి ఎక్కడికి వెళ్ళిపోమని, ఇల్లు ఖాళీ చేయమని మీరు అలా చెప్తా ఉంటే మా గుండెలు బద్దలైపోతున్నాయి. ఏదో డెవలప్మెంట్ కంటే వృద్ధులు కదలేని వాళ్ళు ఉండడం, డిస్టర్బ్ చేయడం అంత మంచిది కాదని మేము అనుకుంటున్నాం. అది కొంచెం మీరు కన్సిడర్ చేసి మమ్మల్ని జాగ్రత్తగా ఇక్కడే ఉన్నట్టు చూసేటట్టు చూడవాలని ప్రార్థన. మీరు ఏం జాబ్ చేశారు? నేను సైంటిస్ట్గా, ఫిషరీస్లో సైంటిస్ట్గా చేశాను. సైంటిస్ట్. అప్పుడు 6 రోజులు వేరు, ఈ రోజులు 6 రోజులు వేరు, ఈ రోజులు వేరు. ఏదో పెన్షన్తో వస్తుంది, ఆ పెన్షన్తో అలా జీవితం గడిపేస్తున్నాం. ఏదో తృప్తికరంగా ఉంటున్నాం, కానీ ఎక్కడ కదలలేము, ఇంట్లోనే నడవలేకపోతున్నాం. ఏదో వండి పెడితే తినేసి పడుకోవడం తప్ప ఎక్కడ బయట మాకు తెలియట్లేదు. కానీ చుట్టుపక్కల వాళ్ళు వచ్చి బాగా మాకు ఏం కావాలో అన్నీ కావాలని చూసి సాయం చేస్తున్నారు. వాళ్ళందరికీ మాకు చాలా రుణపడి ఉంటాం మేము. ఫిషరీస్లో సైంటిస్ట్గా పనిచేశారు, చాలా పెద్ద ఆయన. మీ వయసు ఎంత ఇప్పుడు? 1933. 93. 93 ఏళ్ళ వయసులో భార్య, ఆయన ఈ అపార్ట్మెంట్లో చుట్టూ ఉండే వాళ్ళ సహాయంతో ప్రశాంతంగా గడుపుతున్నారు. వాళ్ళ 3 పిల్లలు వేరే చోట్ల ఉంటారు, ఫారెన్లో ఉంటారు. ఎప్పుడైతే నోటిఫికేషన్ వచ్చిందో అప్పటి నుంచి వీళ్ళు ప్రశాంతత కోల్పోయారు. ఇప్పుడు ఇక్కడ నుంచి ఖాళీ చేయాలి అంటే ఇలాంటి వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్న అపార్ట్మెంట్ ఇది. వీళ్ళ కండిషన్ ఏంటి? వీళ్ళకి ఒకవేళ ఇల్లు ఇవ్వగలుగుతుందేమో కానీ గవర్నమెంట్ ఈ ఇంటికి బదులు ఇంకొక ఇల్లు, ఈ లైవ్లీహుడ్ని ఎలా క్రియేట్ చేయగలుగుతుంది అనేది వీళ్ళందరి వైపు నుంచి వస్తున్న ఒక ప్రధానమైన ప్రశ్న అండ్ వీళ్ళందరినీ ఆందోళనకు గురి చేస్తున్న ఒక అంశం. అందుకని చెప్పేసి ఈ విషయంలో మీరు కొంచెం మమ్మల్ని అందరిని అర్థం చేసుకొని మీ నిర్ణయాన్ని మార్చుకుంటారని ఆశిస్తున్నాం. ఇలాంటి పరిస్థితుల్ని అర్థం చేసుకోవడానికి సోషల్ అసెస్మెంట్ సర్వే అని చెప్పి గవర్నమెంట్ ఖచ్చితంగా ఒక భారీ ప్రాజెక్ట్ కట్టినప్పుడు చేయాలి. మధుపార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్ ఈ ల్యాండ్ అక్విజిషన్ చేయడానికి జారీ చేసిన నోటిఫికేషన్ లో దాని నుంచి సోషల్ అసెస్మెంట్ సర్వే నుంచి ఎగ్జంప్షన్ తీసుకుంటున్నాము, దీని కిందికి సోషల్ అసెస్మెంట్ సర్వే చేయాల్సిన పని లేదు అని చెప్పి స్పష్టంగా మెన్షన్ చేశారు. సో సోషల్ అసెస్మెంట్ సర్వే ఈ ప్రాజెక్ట్ కి అవసరం లేకపోతే లేదు అని మీరు అనుకుంటే, వీళ్ళు ఇంతమంది ఎఫెక్ట్ అవుతున్నారు కదా, వాళ్ళకి ఆన్సర్ ఏంటి? వాళ్ళ జీవితాలు ఎఫెక్ట్ అవ్వట్లేదా? ఆ పెద్దవాళ్ళు, వృద్ధులు, వాళ్ళందరూ కూడా. సో అంతమంది వృద్ధులు ఇప్పుడు ఎలా రీలొకేట్ అవ్వగలుగుతారు? మీరు వాళ్ళని ఎట్లా, వాళ్ళకి ఒక జీవన విధానాన్ని మీరు ఎలా ఇవ్వగలుగుతారు? దానికి ఏం ఆన్సర్ ఉంది గవర్నమెంట్ దగ్గర? అది అర్థం కావాలనే నేను ఇన్సైడ్ మధుపార్క్ రిడ్జ్ గురించి మీకు చెప్తున్నా. ఇన్సైడ్లో ఏముంది మధుపార్క్ రిడ్జ్లో? బయట మీడియాలో మీరు ఇప్పటిదాకా చాలామంది వాయిసెస్ వినుంటారు. వాటికంటే ముఖ్యంగా ఇన్సైడ్లో ఉన్న వాళ్ళ వాయిస్ గవర్నమెంట్ ఖచ్చితంగా వినాలి అని చెప్పి ఇవన్నీ కూడా మీ ముందు పెట్టాను. సో నా రిక్వెస్ట్ ఏంటంటే, ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా దీని మీద స్పందించండి, కామెంట్ చేయండి. ఇది ఈరోజు మధుపార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్కి ఒక్కదానికి వచ్చిన సమస్య కాదు. ఇది ప్రపంచంలో ఎప్పుడూ ఏ గవర్నమెంటు, ఏ లీడరు చెయ్యని విధంగా ఇంత పెద్ద బిల్డింగ్ని ఇన్ని జీవితాలని నిలువున కూల్చేయడానికి తీసుకున్న నిర్ణయం. సో ఈ నిర్ణయాన్ని ఖచ్చితంగా వ్యతిరేకించాలి. ఒక మనిషి ఒక ఇల్లు ఏ భరోసాతో కొనుక్కుంటారు? ఇక్కడ చాలామంది లోన్లు ఇప్పటికీ కడుతూ ఉన్నారు. కానీ గవర్నమెంట్ వచ్చి లాక్కోదు. నేను పట్టా ల్యాండ్లో కట్టుకుంటే గవర్నమెంట్ కాదు, దానికి ఒక భద్రత ఉంటుంది, భరోసా ఉంటుంది అని చెప్పి కొనుక్కుంటారు ఎవరైనా.
అలాంటిది ఏమీ లేకుండా లాగేసుకుంటున్నారు అంటే ఎంత ధైర్యం ఈ గవర్నమెంట్కి, ఎంత బరితెగింపు ఈ గవర్నమెంట్కి అని అడగాలనిపిస్తుంది. సో వీటన్నిటికీ కూడా మూల్యం ఖచ్చితంగా చెల్లించుకోవాల్సి వస్తుంది కదా. You have heard about Temurlang, who came to destroy our India. You must have heard about Genghis Khan, who came and looted whole Delhi and all over India, most of the places in India. Same feeling we are having. Same feeling we are having. We are having. All Madhu Park Ridge apartment people are having same feeling. Why they are doing so? Not to think about removing our house in the name of Gandhi Sarovar, in the name of beautification, in the name of other thing. This is our request. ఇన్వేడర్స్తో పోలుస్తున్నారు ముఖ్యమంత్రిని. ఆమె ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చారు, ఆమె డాక్టర్, వాళ్ళ హస్బెండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్. వాళ్ళు ఇక్కడ ప్రశాంతంగా గడుపుతున్నారు. ఇప్పుడు మా మీదకి గతంలో దాడులు జరిగినట్టు, దండయాత్రలు చేసినట్టు ఇప్పుడు ముఖ్యమంత్రి స్థానంలో ఉండే వ్యక్తి మా మీద దండయాత్ర చేస్తున్నాడు అని చెప్పి ఆమె అభిప్రాయపడుతున్నారు. బలవంతుడు నాకేమని పలువురతో నిగ్రహించి పలుకుట మేల, బలవంతమైన సర్పము చలిచీమల చేత చిక్కి చావదు సుమతి. అంటే నాగవాం వస్తుంది అంటే అందరం వెళ్ళిపోతాం, ఉరుకుతాం, పాము వచ్చింది అని. అది పుట్టలకెళ్ళి వస్తుంటే బెదురుకొని ఉరుకుతాం. ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే చెదలు ఉంటాయి. చెదలు అంటే సలసీమలు అంటే చెదలు. దాన్ని బయటికి రాకుండా మొత్తం పట్టేసి చంపేస్తాయి. అది చీమలు పెట్టిన పుట్టలు పాములకు ఇరువైన ఎట్లు పామరుడు దగన్, హేమంబు కూడా పెట్టిన భూమిశిల పాలు చేరు భూమిలో సుమతి. అంటే ఇప్పుడు చీమలు పెట్టిన పుట్టలు లేకనే ఇండ్లు. అవును, ఆయన నాకు వచ్చి జోరినట్లుంది దీంట్లో. ఈ అపార్ట్మెంట్ లో మీ జీవితం ఎట్లా గడుపుతున్నారు? ఇక్కడ నుంచి ఒకవేళ వెళ్లాల్సి వస్తే జీవితం ఎలా మారుతుంది? జీవితం ఎలా మారుతుంది అంటే ఎట్లా మారుతుంది, ఆయననే మార్పమని చెప్తుండ నేను. ఆయననే మారవని చెప్పిన, మొన్న కూడా చెప్పిన. ఊరికి ఇంతమందిని ఇంత ఇబ్బంది పెట్టి ఇంత ఆయాస పెట్టేదానికన్నా నీళ్ళల్లో విషయం కలిపాయా, నీళ్ళల్లో విషయం కలిపితే అందరు పోతారు. అప్పుడు రిజర్వేర్ అన్న పెట్టు, రియల్ ఎస్టేట్ అన్న చెయ్యి, గాంధీ మహాత్ముడు అన్న పెట్టు. గాంధీ మహాత్ముడు పెడతా అంటేనేమో ఉన్న గాంధీ మహాత్ముడు ఉన్నాడు కదా, ఈడ గాంధీ మహాత్ముడిని ఏమొద్దు లేని దగ్గర పెట్టమని వేడుకున్నాము. ఇంకా ఇంత పెద్ద వయసు ఉండి కూడా ఆయన అంత చిన్న వయసు ఉండి నేను రాజు అయినా కదా, రాజు తలుసుకుంటే దెబ్బలకేం కరువు లేదు. ఆయన దగ్గర అంటే పోలీసు వాళ్ళు ఉంటారు, పొర్కాసులు ఉంటవి, అన్ని ఉంటవి. మరి మా దగ్గర ఏం లేవు కదా, మరి మేమేం చేయాలి? ఎట్లా చేస్తే మీ ఇండ్లు ఉంటవి, గిట్లా చేస్తే మీ ఇండ్లు ఉంచుతా అని చెప్పమని ఆ రకంగా చేస్తాం అని చెప్తున్నాం. మ్యాటర్ పంపమంటున్నా. లేకపోతే మాకేం దానం ఇచ్చిన ఇండ్లు కావు ఇవి. అన్ని కష్టం చేసి అప్పులు చేసి ఉన్న బంగారు ఆస్తులు అమ్ముకొని చిన్న చిన్న బజారేల్సిన ఇల్లు అమ్ముకొని వచ్చినాం మేము. ఎంత కామనము, పాలిచ్చే బర్రెను అమ్ముకొని తన్నే దున్నపోతును కొనుక్కున్నట్లా అయింది మేము. కేసీఆర్ను కాదని ఈయనకు ఓట్లేసి తన్నే దున్నపోతును కొనుక్కున్నట్లే కదా పాలిచ్చే బర్రె నిడిచిపెట్టి. ఇది మధు పార్క్ రిడ్జ్ ఇంకొక వైపు, అంటే మూసి ప్రవహించే వైపు కాకుండా అదర్ సైడ్ ఆఫ్ ద మధు పార్క్ రిడ్జ్ అనమాట. ఇటువైపు అంతా కూడా ఆర్మీ ల్యాండ్ ఉంటుంది. ఇప్పుడు ఆర్మీ గనక అంటే డిఫెన్స్ గనక ఈ ల్యాండ్ మొత్తాన్ని తెలంగాణ గవర్నమెంట్కి ఇచ్చేస్తేనే అప్పుడు ఈ గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ కానీ గవర్నమెంట్ అనుకుంటున్నట్టు మూసి ప్రక్షాళన కానీ యాజ్ ఇట్ ఈజ్గా చేయడం కుదురుతుంది. ఈ డిఫెన్స్ ల్యాండ్ హ్యాండ్ ఓవర్ చేయకపోతే కూడా ఈ అపార్ట్మెంట్ సేవ్ అయిపోతుంది. సో ఇక్కడ తెలంగాణలో ఉండే బీజేపీ లీడర్స్ కూడా మధు పార్క్ రిడ్జ్కి వచ్చి వాళ్ళకి మద్దతు తెలియజేసి వెళ్తున్నారు. వాళ్ళు ఇచ్చిన హామీ కూడా మేము సెంట్రల్ గవర్నమెంట్ని కన్విన్స్ చేస్తాము, ఇది డిఫెన్స్ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేయకుండా చూస్తాము అని చెప్పి కూడా ఈ అపార్ట్మెంట్కి హామీ ఇచ్చారు. అది నెరవేర్చుతారా, లేకపోతే ఇక్కడ ఈ విషయంలో అధికారంలో ఉండే కాంగ్రెస్, ఇక్కడ ప్రతిపక్షంలో ఉండే బీజేపీ ఇద్దరూ కలిసిపోయి మొత్తం గాంధీ సరోవర్ ప్రాజెక్టు పూర్తి చేయాలి అని డిసైడ్ అయ్యి డిఫెన్స్ కూడా ల్యాండ్స్ని హ్యాండ్ ఓవర్ చేసేస్తుందా అనేది మనకు అర్థమవుతుంది. ఒకవేళ అలా హ్యాండ్ ఓవర్ చేస్తే కనుక ఇదంతా కూడా ఈ అపార్ట్మెంట్ ఉండే ప్లేస్తో పాటు ఇక్కడ ఉండే డిఫెన్స్ ల్యాండ్ మొత్తం కూడా, అంటే మూసా నది
ఈసా నది, ఈ రెండిటి మధ్యలో ఉండే ఈ ఏరియా మొత్తం కూడా రిజర్వాయర్ చేసేయాలి. రిజర్వాయర్ అంటే ఇది నీళ్ళ కోసమే కాదు, ఇది బ్యూటిఫై చేసి ఇక్కడ పడవలు తిప్పాలి, క్రూయిజ్లు తిప్పాలి అని చెప్పి గవర్నమెంట్ ప్లాన్ చేస్తుంది. సో అది కంప్లీట్ అవ్వాలి అంటే డిఫెన్స్ ల్యాండ్తో ఇది ముడిపడి ఉంది, డిఫెన్స్ ల్యాండ్ మీద డిపెండ్ అయి ఉంది. ఏం చేస్తారో చూద్దాము. ఇంత పెద్ద రోడ్స్ ఉంటాయన్నమాట అపార్ట్మెంట్లో. సో ఇలాంటి ఫెసిలిటీస్ గవర్నమెంట్ కల్పిస్తుందా అనేది ఇక్కడ పదే పదే అడుగుతున్న ప్రశ్న. ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా పెద్ద పెద్ద రోడ్స్, పెద్ద పెద్ద వాకింగ్ ట్రాక్స్, స్విమ్మింగ్ పూలు, ప్రతి ఫెసిలిటీ లోపల ఉంటుంది కదా, చాలా సేఫ్గా ఉంటున్నాం కదా, ఇవన్నీ మనకు క్రియేట్ చేయగలుగుతుందా గవర్నమెంట్ అని చెప్పి అడుగుతున్నారు. మీరు ఎంతకాలం నుంచి ఇక్కడ వర్క్ చేస్తున్నారు? 4 సంవత్సరాలు అవుతుంది మేడం. పిల్లలు ఉన్నారా మీకు? ఉన్నారు మేడం. ఇక్కడ ఎట్లా ఉంది? ఇక్కడ పని చేస్తున్నారు? ఇక్కడ మంచిగా ఉంది మేడం, పని బాగుంది మేడం. అంటే రేపు పొద్దున ఈ అపార్ట్మెంట్ లేకపోతే మీకు ఏమైనా నష్టం జరుగుతుందా? ఇంకా నష్టం అంటే మళ్ళీ దూరం పోవాలి మేడం. ఇది దగ్గర అందుబాటులో బాగుంది, దగ్గర ఉంది మేడం. మధు పార్క్ రిడ్జ్ లో 2 బ్లాక్స్ ఉంటాయి, ఏ బ్లాక్ అండ్ బి బ్లాక్. అలాగే ఇక్కడ ఉన్న వాళ్ళు ఏ ఫంక్షన్స్ అయినా, మీటింగ్స్ అయినా కండక్ట్ చేసుకోవడానికి లోపలే ఒక ఫంక్షన్ హాల్ ఉంటుంది, లోపలే జిమ్ ఉంటుంది, లోపలే చాలా పెద్ద స్విమ్మింగ్ పూల్ ఉంటుంది, ఇండోర్ గేమ్స్ ఆడుకునే ఫెసిలిటీస్ ఉంటాయి. ఇలాంటి పిల్లల పార్క్స్, ప్లే ఏరియాస్, 2 ప్లే ఏరియాస్ ఉంటాయి, పెద్ద కాంపౌండ్ వాల్, చాలా పెద్ద పెద్ద వాకింగ్ ట్రాక్స్ ఉంటాయి. కాబట్టి ఇక్కడ పిల్లలు అండ్ పెద్దవాళ్ళు, పేరెంట్స్ ఏమాత్రం భయపడకుండా పిల్లల్ని వదిలిపెట్టేస్తారనమాట. అండ్ సెక్యూరిటీ ఉంటుంది. సో ఇక్కడ ఈ చుట్టుపక్కల ఏరియాస్లో ఇదొక్కటే అపార్ట్మెంట్ అయినా కూడా ఇక్కడ సేఫ్గా పిల్లలు గడుపుతారు, పెద్దవాళ్ళు గడుపుతారు. ఇప్పుడు వీళ్ళందరి జీవితాలు కూడా షిఫ్ట్ చేయాలి అని చెప్పి గవర్నమెంట్ అనుకుంటున్నప్పటి నుంచి కూడా ఒక రకమైన ఆందోళనకర పరిస్థితి ఇక్కడున్న వాళ్ళలో ఉంది. నియర్లీ 6.5 acres ఉండే మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్ ఇది. దీనికి అటువైపు మూసీ ప్రవాహం ఉంటుంది. మూసీ ఎట్టి పరిస్థితుల్లోనూ రానంత ఎత్తైన గోడ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఎంత పెద్ద వర్షం పడ్డా, ఎంత పెద్ద వరద వచ్చినా కూడా లోపలికి కొంచెం నీళ్లు కూడా వచ్చే పరిస్థితి అస్సలు ఉండదన్నమాట. ఎంత పెద్ద వరద వచ్చినా లోపలికి రావు, అంత ఎత్తైన గోడ ఉంటుంది. ఏ క్లాస్ చదువుతున్నావు? 8th. నీకు ఈ మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్లో చాలా ఇష్టమైన విషయం ఏంటి? ఇక్కడ ఉండే హోలీ కల్చర్ యాక్టివిటీస్, లేకపోతే ఏ పండగకైనా కల్చరల్ యాక్టివిటీస్ బాగుంటాయి ఇక్కడ. ఇంకా ఇక్కడ ఉండే గ్రీనరీ బాగుంటుంది. ఏం మాట్లాడుకుంటున్నారు మీ ఫ్రెండ్స్ అంతా? బాగా ఆడుకుంటూ ఉండేవాళ్ళు కదా, ఇప్పుడు ఈ అపార్ట్మెంట్ ఇక్కడ నుంచి ఇక్కడ ఉండదు, దీన్ని డెమాలిష్ చేస్తారు అనే చర్చ మొదలైన తర్వాత నేను గవర్నమెంట్కి ఏదో చెప్పమని అడగట్లేదు నేను. మీ ఫ్రెండ్స్ ఒకరితో ఒకరు ఏం మాట్లాడుకుంటున్నారు? ఎలాంటి డిస్కషన్స్ జరుగుతున్నాయి మీరు ఆడుకునేటప్పుడు? మేము ఆడుకునేటప్పుడు మేమైతే ఓకే చెప్తాను, మేము వెళ్ళము అని అందరు చెప్తాను. నేను కూడా అదే చెప్తాను మా ఫ్రెండ్స్ తోటి. చూసారు కదా, మార్నింగ్ మొదలు పెట్టాను, చాలా మందితో నేను మాట్లాడడం జరిగింది. ప్రతి ఒక్కరిలోనూ ఒక రకమైన భయం. అది ఇక్కడ ఉండే ఓనర్స్ దగ్గర నుంచి ఈ అపార్ట్మెంట్ని నమ్ముకొని ఇక్కడ పని కోసం వచ్చి ఇక్కడ పని చేసుకునే వాళ్ళ దాకా, ఈవెన్ ఇక్కడ గ్రౌండ్లో ఉండే పిల్లల్లో కూడా ఆ భయం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ ఫ్రెండ్స్, ఒక విలేజ్ అట్మాస్ఫియర్ ఎలా ఉంటుందో ఒక గేటెడ్ కమ్యూనిటీలో అలాంటి అట్మాస్ఫియర్లో ఫ్రెండ్స్ ఉంటారనమాట పిల్లలకి. సో వాళ్ళకి స్కూల్కి వెళ్ళేసి వచ్చిన తర్వాత ఫ్రెండ్సే లోకం. ఇక్కడ కలిసి ఆడుకోవడము, ఇక్కడ కలిసి పెరగడము, రకరకాల భాషలు, రకరకాల కల్చర్స్, మిశ్రమ సంస్కృతిలో ఇక్కడ ఉండే పిల్లలు పెరుగుతూ ఉంటారు. ఇక్కడ నుంచి వెళ్ళిపోతే ఎలా ఉంటుందో అనే ఆందోళన చాలా ఎక్కువగా ఉంది పిల్లల్లో కూడా. హలో, ఎక్స్క్యూజ్ మీ. I think they should not do this because we have been living in this apartment for over 11-12 years and it has been our home till now. I was born and raised in this very apartment and I think it's very sad that people are breaking our apartment. I am not protesting that they should not put up a statue over here, but they should not break our apartment. So, more than 500 families live over here. It's really sad. So, yeah, that's what. So, what is your favorite thing here in the apartment? My friends, of course, we play over here and they're everything. అది చెప్పాను కదా. సో ఫ్రెండ్స్ దూరం అయిపోతారు అనే ఆందోళన ఇక్కడ పిల్లల్లో చాలా ఎక్కువగా ఉంది. అండ్ ఎగ్జామ్స్ టైం కావడం వల్ల పేరెంట్స్, పిల్లలు ఇద్దరూ కూడా స్ట్రెస్ అవుతున్నారు.
పేరెంట్స్ ఎప్పుడు చదువు మీద కాకుండా అపార్ట్మెంట్ గురించి చేస్తున్న డిస్కషన్స్ వల్ల కూడా పిల్లలు ఎమోషనల్గా మాట్లాడుతున్నారు. అందుకే నేను ఎక్కువ మంది పిల్లల్ని మాట్లాడించాలి అని అనుకోవట్లేదు, అండ్ పొలిటికల్గా మాట్లాడించాలి అని అస్సలు అనుకోవట్లేదు. బట్ ఒక రిక్వెస్ట్ ఏంటంటే, ఇది ఒక పెయిన్ఫుల్ కండిషన్, మనసుండే వాళ్ళకి మాత్రమే అర్థమయ్యే ఒక కండిషన్లో ఈరోజు మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్ ఉంది. మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్ చాలా దుఃఖంతో ఉంది, నిస్సహాయ స్థితిలో ఉంది, అండ్ ఏ తప్పు చేయకుండా చాలా పెద్ద మూల్యం చెల్లించుకోవడానికి బలవంతం చేస్తున్నారు. సో దీన్ని ఆపండి. దీన్ని ఆపకపోతే ఒక పెద్ద ఆవిడ చెప్పినట్టు, ఒక పాముని ఎలాగైతే చలిచీమలు చుట్టుముడతాయో అలాంటి కండిషన్ కూడా బలం ప్రదర్శించే వాళ్ళ మీదకి ప్రజలు తిరగబడితే అలాంటి కండిషన్ కూడా రావచ్చు. సో అలా అవ్వాలి అని చెప్పి కోరుకోవట్లేదు, కానీ అలా జరగకుండా చూసుకోండి అని చెప్పి మాత్రము హెచ్చరిస్తున్నారు మధు పార్క్ రిడ్జ్లో ఉండే పిల్లలు, పెద్దవాళ్ళు అండ్ మీడియా ప్రతినిధిగా నేను. థ్యాంక్ యూ సో మచ్.